అశ్వరావుపేటకు హైడ్రా స్థాయి మిషన్ రావాలంటున్న ప్రజలు. కబ్జా కోరల్లో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు. దొంతికుంట చెరువు రూపురేఖలే మార్చిన కబ్జాదారులు. పెదవాగు ప్రాజెక్టులో 100 ఎకరాలకు పైగా కబ్జా. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా మంజూరు చేసిన రెవెన్యూ. హైడ్రా స్థాయి మిషన్ తోటే వెలికితీత సాధ్యమంటున్న ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దు రవికుమార్ హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ మిషన్లు పలు ప్రాంతాల్లో ప్రజలను ఆకర్షిస్తోంది. చెరువులు, కుంటలను కబ్జా చేసి అవినీతి అధికారుల అండతో కోట్లు గడిస్తున్న రియల్టర్లు, రాజకీయ నాయకులు, గుత్తేదారులు. భరతం పడుతున్న హైడ్రా మిషన్ తమ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తే బాగుండని ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అశ్వరావుపేట మండలంలో కబ్జాకు గురైన దొంతికుంట చెరువు, అంకమ్మ చెరువు, అనేక పంట కాలువలు, కుంటలు, పెదవాగు ప్రాజెక్టు, ప్రభుత్వ స్థలాలు ఇలా అనేక ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను ఆక్రమించుకొని అవినీతి అధికారుల అండదండలతో రిజిస్ట్రేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించుకొని సామాజిక ఆస్తిని అనుభవిస్తున్నారని, ఇటువంటి వాటిని నిరోధించాలని గత 30-40 సంవత్సరాలుగా ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోగా, కబ్జాలు ఆగకపోగా మరింత పెచ్చుమీరుతున్నారని అశ్వరావుపేట దొంతికుంట చెరువు 35 ఎకరాల విస్తీర్ణం నుండి 12 ఎకరాల స్థాయికి పడిపోయిందని, ఇప్పటికీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కట్టడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, చెరువు మధ్యలో ప్రహారీ గోడ నిర్మాణం కూడా చేశారని, విరామం లేని కబ్జా దొంతికుంట చెరువులో కొనసాగుతుందని, అంకమ్మ చెరువు శివారు ముంపు ప్రాంతానికి కూడా కొందరు పెద్దల ముసుగులో ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా సాధించారని, అశ్వారావుపేట పట్టణం మరియు చుట్టుపక్కల అనేక పంట కాలువలను తుడిచిపెట్టి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చారని, పెదవాగు ప్రాజెక్టులో సుమారు 100 ఎకరాలకు పైగా ప్రాజెక్టు భూమిని ఆక్రమించి రాజకీయ అండదండలతో, ధన బలంతో అనేక మంది పట్టాలు చేయించుకున్నారని, ఇలా చాలా భూమి కబ్జాకు గురి కావడం వలన పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైందని, ఇటువంటి వాటికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన హైడ్రా స్థాయి మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే ఇటువంటి ఆగడాలను అరికట్టవచ్చని ప్రజలు పుంకాలుగా చర్చించుకోవడం గమనార్హం. అశ్వరావుపేట పట్టణంలో కూడా 30-40 ఎకరాల క్రితం నక్షాల మ్యాప్ల ఆధారంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను వెలికి తీయాలని, ప్రభుత్వ ఆస్తులను కబ్జాల పేరుతో కైంకర్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాజిక ఆస్తులను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.